హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పిశాచికి పురుడు. చాలా కాలం క్రితం ఒక దూరదేశంలో ఒక కుగ్రామంలో ఒక పేదరాలు ఉండేది. ఆమె బుట్టలల్లి వాటి మీద వచ్చిన ఆదాయంతో అతి బీదగా బతికేది. ఒకనాడు ఆమె నీళ్లు తేవటానికి బిందె తీసుకుని పోతూ ఉండగా పొదల మధ్యగా ఉన్న దారికి అడ్డంగా ఒక పెద్ద గోదురు కప్ప కనిపించింది. ఆమె వేళాకోళానికి ఆ కప్పతో, నీవీసారి కనేటప్పుడు వచ్చి పురుడు పోస్తాను గాని దారికి అడ్డం తొలుగు తల్లి అన్నది. ఆమె అలా అనగానే గోదురు కప్ప పొదల్లోకి వెళ్ళిపోయి దారి ఇచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆ పేదరాలు సాయంకాలం పూట రాట్నం పైకి తీసి నూలు వడుక్కుంటూ ఉండగా ఒక మనిషి ఆమె ఇంట్లోకి తిన్నగా వచ్చేసి, ఇదిగో నా భార్యకు త్వరలోనే ప్రసవం రాబోతున్నది. నీవు మంత్రసానితనం చేస్తానని మాట ఇచ్చావు గనక వచ్చి కాన్పు చేయించు, నీ కష్టం ఉంచుకోంలే అన్నాడు. పేదరాలు నిర్ఘాంతపోయి, నేనేమిటి మంత్రసానితనం చేయటమేమిటి? నేను అలాంటి పని ఏనాడూ చేయలేదు, నాకు చేతకాను కూడా కాదు అన్నది. అలాంటి దానివి మాట ఎందుకు ఇచ్చావు? చేస్తానన్నాక చెయ్యకేలా తప్పుతుంది అన్నాడు ఆ మనిషి. నేనలా ఎవరికీ మాట ఇవ్వలేదు అన్నది ఆమె. ఒకనాడు ఒక గోదురు కప్పకు మాట ఇచ్చావు, జ్ఞాపకం తెచ్చుకో. ఆ గోదురు కప్ప నా భార్య. నేను కామిని పిశాచాల రాజును. పురుడు పోసినందుకు తగిన ప్రతిఫలం ఇస్తాను అన్నాడు ఆ మనిషి. పేదరాలు కంగారు పడిపోయింది. ఆమె ఆ మనిషితో, నీ భార్యకు నొప్పులు ఆరంభమైతే కబురు చెయ్యి, నేను వచ్చి నాకు చేతనైనంత సహాయం చేస్తాను అన్నది. ఆ మనిషి వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వేళ అతనే వచ్చి, నా భార్యకు నొప్పులు వస్తున్నాయి, నా వెంటరా అని ఆమెను పిలిచాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతసేపు నడిచాక ఇద్దరూ ఒక దివ్యమైన భవనంలోకి ప్రవేశించారు. ఇంట్లో ప్రవేశిస్తూనే ఆ మనిషి ఒకచోట రిడ్డిగం వేసుకుని కూర్చున్నాడు. భర్త అలా కాళ్ళు మెలిక వేసి కూర్చుంటే భార్యకు ప్రసవం రాదు. అందుచేత పేదరాలు అతనికి ఏవేవో పనులు కల్పించ ప్రయత్నించింది. కానీ ఆ మనిషి రాయిలాగా కదిలాడు కాడు. అవతల అతని భార్యకు పెద్ద పెద్ద నొప్పులు వస్తున్నాయి, కానీ ఆమె కనలేకుండా ఉన్నది. పేదరాలు ఒక యుక్తి ఆలోచించింది. ఆమె చప్పున అతని వద్దకు వచ్చి, నీ భార్య ప్రసవించింది అన్నది. భర్త అమితాశ్చర్యంతో, ఎలా కన్నది అంటూ లేచాడు. వెంటనే అతని భార్య ప్రసవించింది. పేదరాలు బిడ్డకు బొడ్డు కోసి స్నానం చేయించి, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళి వస్తాను అన్నది. పిశాచాల రాజే ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. అతను ఏదో ప్రతిఫలం ఇస్తానన్నాడు, కానీ పేదరాలు అడగలేదు. పేదరాలు కాసేపు విశ్రాంతి తీసుకొని ఇంటి ముందు కసువు ఊడ్చడానికి బయటికి వచ్చేసరికి గడప మీద ఒక వెండి నాణెం ఉన్నది. అది మొదలు ప్రతి ఉదయము గడప మీద ఒక వెండి నాణెం ఉంటూ వచ్చింది. అప్పటి నుంచి ఆ పేదరాలికి దారిద్ర్య బాధ తీరిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు సహనశీల. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనశక్తి అతి ఆశ్చర్యకరమైనది. నిన్ను చూస్తూ ఉంటే శివకాముడు పెళ్లాడిన కేతకి అనే స్త్రీ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాళ్ళ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక కొండ ప్రాంతంలోని ఒక గ్రామంలో శివకాముడు అనే కాపు యువకుడు ఉండేవాడు. అతని పొలము కొండ నానుకునే ఉండేది. అక్కడే అతని పశువుల దొడ్డి కూడా ఉండేది. పైరు కోతకు వచ్చినది మొదలు పంట ఇంటికి చేరిన దాకా అతను ఆ పశువుల దొడ్డిలోనే అహోరాత్రాలు గడిపేవాడు. ఎందుచేతనంటే ఆ ప్రాంతాల దొంగల భయము, దుండగీళ్ల భయము ఉండేది. ఒక చీకటి రాత్రి శివకాముడు మంచం మీద నడుము వాల్చబోతూ ఉండగా
కొండ పక్క నుంచి ఏదో అలికిడి వినిపించింది. అతను చప్పున పశువుల చావిడి నుంచి బయటికి వచ్చి చూస్తే కొండ మీదికి ఎవరో వేగంగా ఎక్కిపోతున్నట్లు కారు చీకట్లో అస్పష్టంగా కనిపించింది. శివకాముడు దుడ్డుకర్ర ఒకటి తీసుకొని పరుగున కొండదారి వెంబడి వెళ్ళాడు. కానీ ఆ దారి చిన్న మలుపు తిరిగేసరికి అతని ఎట్ట ఎదుట ఒక ఇల్లు కనిపించింది. ఇంటి లోపల దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఇంటిని చూసి శివకాముడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఎందుచేతనంటే అతనికి తెలిసినంతవరకు ఆ ప్రాంతాల ఇల్లు అన్నది లేదు. తన పశువుల దొడ్డికి ఇంత సమీపంలో ఇల్లు ఎప్పుడొచ్చిందో, అందులో ఎవరుంటున్నారో అతనికి అంతు చిక్కలేదు. ఈ వింత ఏమిటో తేల్చుకుందామని అతను ఇంటిని సమీపించి లోపలికి అడుగుపెట్టాడు. అది కొత్తగా కట్టిన ఇల్లులాగా లేదు. చూడటానికి మోతుబరి ఇల్లులాగా ఉంది. లోపల కలప సామాగ్రి, వెండి వస్తువులు కనిపించాయి. ఇంట్లో ఒక వయసు మళ్ళిన పురుషుడు, స్త్రీ ఉన్నారు. ఒక వయసులో ఉన్న పిల్ల లోపలి గదిలో అటూ ఇటూ తిరుగుతూ మధ్య మధ్య శివకాముడి కేసు చూస్తూ ఉన్నది. ఆ పిల్ల ముందు చావిట్లోకి వచ్చి, "వడ్డించాను, భోజనానికి లేవండి" అని పెద్దవాళ్లతో అన్నది. ముసలివాడు శివకాముడితో, "నీవు కూడా భోజనానికి రానాయినా" అన్నాడు. అసలే శివకాముడికి తాను చూస్తున్నదంతా మాయ అనిపిస్తున్నది. వాళ్ళు తనను భోజనం చెయ్యమనటంలో ఏదో దుర్మార్గం కూడా ఉండవచ్చునని అతనికి తోచింది. అతని సంకోచం చూసి ముసలివాడు, "భయపడకు, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోదువు కాని" అన్నాడు. కానీ శివకాముడు భయంతో ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. అతని కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉన్నాయి. అంత అందమైన మనిషిని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమె పదే పదే తనకేసి దృష్టి మరల్చుతూ ఉండటం అతను గమనించాడు. అంతలోనే అతనికి తల తిరిగినట్లయింది. అతను గట్టిగా కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి చూసేసరికి దృశ్యం పూర్తిగా మారిపోయింది. అతను తన పశువుల దొడ్లోనే ఉన్నాడు. ఎదురుగా కొండ ఉన్నది. అంతా చీకటి. ఇల్లు లేదు, ఏమీ లేదు. తల పైకెత్తి చూస్తే నడినెత్తిన ఉండవలసిన నక్షత్రాలు బాగా పడమటికి వాలిపోయాయి. అంటే అతను పశువుల పాక నుంచి బయటికి వచ్చి జామున్నర అయి ఉండాలన్నమాట. ఈ వింత సంఘటన గురించి ఆలోచిస్తూ అతను మంచం మీద పడుకొని గాఢమైన నిద్రపోయాడు. కానీ మర్నాటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. క్రితం రాత్రి తాను చూసిన అమ్మాయి రూపం అతని కళ్ళలో అలాగే మెదులుతూ ఉన్నది. ఏ పని చేస్తున్నా అతనికి ఆమెను మరవటం మటుకు సాధ్యం కాలేదు. అతను వెర్రివాడిలాగా కొండ ప్రాంతమంతటా తిరిగాడు. ఆ ఇల్లు గాని, ఆ పిల్ల గాని, ఆమె తల్లిదండ్రులు గాని అతనికి ఎక్కడా కనిపించలేదు. మనిషికి పరధ్యానం జాస్తి అయింది. పాలిపోయాడు, చిక్కి సగమయ్యాడు. ఏడాది తిరిగింది. మళ్ళీ కోతల తరుణం వచ్చింది. శివకాముడు మళ్ళీ పశువుల దొడ్లో రాత్రింబవళ్ళు గడపనారంభించాడు. ఒక రాత్రి అతను ఎందుకో పశువుల పాక బయటికి అడుగు పెడుతూనే ఆ పాత ఇంటి చావట్లో ఉన్నాడు. ఆ ముసలివాడు, ఆయన భార్య, కుమార్తె అంతా వెనకటిలాగే ఉన్నది. ఆ పిల్లను చూడగానే శివకాముడికి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. ఆ మనిషిని చూస్తుంటే కడుపు నిండినట్లుగా ఉన్నది. ఆమె కొంచెంసేపు లోపలి గదిలో తారట్లాడి అందర్నీ భోజనాలకు రమ్మన్నది. ఈసారి శివకాముడు సంకోచించలేదు. ముసలివాడు రమ్మనటమే ఆలస్యంగా అతను కూడా లోపలికి వెళ్ళాడు. భోజనం దివ్యంగా ఉంది. అంత రుచికరమైన అధరువులు శివకాముడెన్నడూ తిని ఉండలేదు. భోజనాల దగ్గర పెద్దవాళ్ళిద్దరూ తమ కూతురి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఆమెను శివకాముడికి ఇచ్చి పెళ్లి చేయాలన్న తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమెను పెళ్లాడినట్లయితే అతనికి బాగా కలిసి వస్తుందని, 10 తరాల పాటు అతని వంశము సుభిక్షంగా ఉంటుందని అన్నారు. శివకాముడు మారు మాట్లాడకుండా ఆ పిల్లను పెళ్లాడటానికి సమ్మతించాడు. ఆమె పేరు కేతకి. ఈ ఏడు అతను పంటతో పాటు ఇంటికి చేరుకోలేదు. అతను పశువుల దొడ్డిలోనూ లేడు. ఏమయ్యాడో అతని బంధువులకు అంత చిక్కలేదు.
చివరకు ఒకనాడు అతను ఇల్లు చేరేసరికి అతని వెంట అప్సరసలాంటి అమ్మాయి ఒకతే ఉన్నది. ఈమె నాకు కాబోయే భార్య అన్నాడు శివకాముడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ వివాహము యథాప్రకారం జరిగింది. పెళ్లి కూతురు చాలా సాధువు. ఆమెలో ఏమాత్రమూ అతిశయమన్నది లేదు. ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా అందరూ సంతోషించారు. ఆమె అడుగుపెట్టినది మొదలు శివకాముడి ఇంట పాడి పంటలు అభివృద్ధి అయ్యాయి. ఆమె తన ఇంటికి వచ్చిన వారిని ఎంత పేదవారినైనా సరే ఆదరించకుండా పంపేది కాదు. ఆమె దయా దాక్షిణ్యాలను గురించి చుట్టుపక్కల చాలా దూరం తెలియటం వల్ల బీద బిక్కి ఎప్పుడూ వాళ్ళింటికి వచ్చి ఆమె సహాయం పొందుతూ ఉండేవాళ్ళు. కేతకిని పెళ్ళాడాక శివకాముడు త్వరలోనే మామూలు మనిషి అయ్యాడు. సిరి సంపదలు కలిసి రావటంతో అతనికి కాస్త అహంకారం కూడా పెరిగింది. రాను రాను అతను తన భార్యను చాలా తేలిక చేసి చూడసాగాడు. అస్తమానము భార్యను చూసి విసుక్కునేవాడు. నోటికి వచ్చినట్టు తిట్టి అవమానించనారంభించాడు. కేతకి ఎంతో ఓర్పుతో అన్నీ భరించి ఊరుకునేది. అంతేకాని ఎదురు చెప్పేది కాదు. ఇలా కొంతకాలం జరిగాక ఒక సంక్రాంతి ముందర ఒక ఎద్దు చాలా పొగరుబోతుతనం చూపి అతన్ని పలుపుతో సహా ఈడ్చుకుపోసాగింది. కేతకి చప్పున ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన భర్త చేతిలో ఉన్న పలుపు తీసుకొని ఒక్క గుంజు గుంజింది. వెంటనే ఎద్దు గుండెల్లో ఎవరో పొడిచినట్లుగా పడిపోయి తిరిగి లేచి నిలబడటానికి చాలా ప్రయాసపడింది. లేచి నిలబడ్డాక కూడా ఆ ఎద్దు వణుగుతూ ఉండటం శివకాముడు కళ్ళారా చూశాడు. తర్వాత కేతకి ఆ ఎద్దును పిల్లిని పట్టుకుపోయినంత తేలికగా గుంజ దగ్గరికి పట్టుకుపోయి కట్టేసింది. ఎద్దు ఆమెకేసి బెదురు చూపులు చూస్తున్నది. ఇది చూస్తున్న శివకాముడికి కూడా గుండెలో దడ పుట్టింది. తన భార్య మామూలు మానవ స్త్రీ కాదన్న సంగతి మర్చిపోయి అతడు ఆమెను చాలా చులకనగా చూశాడు, అవమానించాడు. శివకాముడు తన బుద్ధి తక్కువ గ్రహించి అది మొదలు భార్య పట్ల ఎంతో గౌరవాభిమానాలతో మసులుకున్నాడు. వాళ్ళు గంపెడు పిల్లల్ని కని పాడి పంటలతో కలకాలం చాలా సుఖంగా జీవించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శివకాముడు తన భార్యను మామూలు మనిషిగా చూసి అవమానించటంలో తన నైజం బయట పెట్టుకున్నాడు. కానీ కేతకి అమానుష శక్తి సామర్థ్యాలుండి కూడా ఆ అవమానాల్ని ఎందుకు సహించింది? ఆమె మామూలు భార్యల్లాగే సహనం ప్రదర్శించడానికి ఏమిటి కారణం? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కేతకీ ప్రవర్తనకు అనేక కారణాలున్నాయి. ఒకటి, ఆమె దేవతా స్త్రీ అయినప్పటికీ కూడా ఒక మానవుణ్ణి వలచి పెళ్లాడింది. అతని కోసము మానవత్వం అవలంబించింది. అటువంటప్పుడు మానవ స్త్రీల విధులు నిర్వర్తించడం భావ్యంగా ఉంటుంది. కానీ తాను అమానవ స్త్రీ అన్నది భర్తకి చీటికి మాటికి జ్ఞాపకం చేయటం భావ్యంగా ఉండదు. రెండో సంగతి, ఆమె మానవ స్త్రీ కాదు గనక మానవ స్త్రీలకు దుర్భరమనిపించే పరిస్థితులు ఆమెను కదల్చలేకపోవచ్చు. బలహీనుడి కన్నా బలవంతుడెప్పుడూ ఎక్కువ నిగ్రహం కలిగి ఉంటాడు. మూడో సంగతి, కేతకి ఎద్దు మీద చూపిన బలంలో 10వ వంతు భర్త మీద చూపి ఉంటే అతను బతికి ఉన్నంతకాలము అవిటివాడై ఉండేవాడు. అందువల్ల కేతకి కాపురం సుఖమయం కాబోదు. అందుకనే తన శక్తిని భర్త గుర్తించే అవకాశం దొరికినదాకా కేతకి ఎంతో ఓర్పు వహించి నేర్చుకోదగిన గుణపాఠం అతన్నే నేర్చుకోనిచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు పుణ్యజలం. ఒకప్పుడు ధరణీపురానికి దివాకరుడు అనే ప్రతాపశాలి రాజుగా ఉండేవాడు. ఆయన ఒకసారి శత్రురాజుతో యుద్ధం చేసి గెలిచి సైన్యాలతో తిరిగి వస్తూ ఉండగా దారిలో ధరణీరాజ్యపు పొలిమేర లోపల ఉండే పెద్ద ఎడారి ప్రాంతం మధ్య రాజుకు దాహమైంది.
అది నిర్జల ప్రాంతమని తెలిసి కూడా ఎక్కడైనా గుక్కడి నీళ్లు దొరుకుతాయేమోనని రాజభటులు అన్ని పక్కలకి బయలుదేరారు. ఒక దిక్కుగా వెళ్ళిన వారికి ఒకచోట చిన్న పల్లము, దాని అడుగున చిన్న గుంట, అందులో 3-4 అంగుళాలు మాత్రమే లోతుగల నీరు కనిపించాయి. నీటిని చేతిలోకి తీసుకొని నోటిలో పోసుకుంటే కొబ్బరి నీళ్ళలాగా రుచిగా శుచిగా ఉన్నాయి. భటులు సంతోషించి చిన్న లోటాతో చెంబు నిండా నీరు తోడి తీసుకుపోయి రాజుకు ఇచ్చారు. రాజు నీటిని తాగి, ఈ ఎడారిలో అమృతంలాంటి నీరున్నదా? ఎన్నడూ వినలేదే అన్నాడు. ఆయన స్వయంగా వచ్చి పల్లంలో ఉన్న గుంటను, అందులోని నీటిని చూశాడు. ఆయన పరివారంలో ఎంతమందికైతే దాహమైందో అంతమంది ఆ గుంటలోని నీరు తాగారు. ఎంతమంది తాగినా గుంటలోని నీరు తరగలేదు. రాజు అక్కడే ఆ పూటకు మజిలీ చేసి గుడారాల్ని దింపించాడు. ఆ సమయంలో అక్కడికి ఒక సన్యాసి వచ్చి పల్లంలోకి దిగి గుంటలోని నీళ్లు నెత్తిన చల్లుకొని దానితో ముఖం కడుక్కొని నీరు తాగి రాజును చూడవచ్చి ఆశీర్వదించి, ఇది పుణ్యజలం, దీన్ని తాగే భాగ్యం ఇంతకాలానికి నీకు కలగటం నీ అదృష్టం అన్నాడు. దీన్ని ఎందుకు పుణ్యజలం అంటున్నారు? ఇందులో ఏమిటి విశేషం అని రాజు సన్యాసిని అడిగాడు. సన్యాసి ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇక్కడ ఈ పల్లం కూడా లేదు. ఎండాకాలంలో ఒకనాడు వాన కురిసింది. మర్నాడు ఎండదెబ్బకు తట్టుకోలేక ఎగురుతూ ఉన్న పిచ్చుక ఒకటి ఇక్కడ పడిపోయి గిజగిజ తన్నుకుంటూ ముక్కుతో నేలను పొడిచింది. కాస్త తడి దాని ఒంటికి తగిలింది. దానికే ఆ పిచ్చుక తెప్పరిల్లి బలం వచ్చి ఎగిరిపోయింది. అప్పుడు అక్కడ చిన్న గుంట అయింది. తర్వాత ఆ గుంటలో వాననీళ్లు కొంచెంగా నిలిచాయి. నోరెండిపోయిన ఒక గద్ద వచ్చి ఆ గుంటను ఇంకొంచెం పెద్దది చేసి నీరు తాగిపోయింది. తర్వాత ఈ ప్రాంతంలో ఉండే నక్కలు, తోడేళ్ళు నీటి కోసము ఈ గుంట దగ్గరికి వచ్చి మట్టిని అటూ ఇటూ చెదరగొట్టి గుంటని ఇంకాస్త పెద్దవి చేశాయి. క్రమంగా అడవి పందులు, అడవి ఎనుములు చిన్న గుంటను ఒక పల్లంలాగా తయారు చేశాయి. రాను రాను ఇందులో ఏనుగులు కూడా పుర్లాయి. పల్లం చాలా లోతు వెడల్పు అయింది. వానలు బాగా కురిసినప్పుడు పల్లం నిండుతుంది. ఎంత ఎండాకాలమైనా దీని అడుగున బెత్తెడు లోతు నీరుండి ఎడారిలో తిరిగే ప్రాణులకు దప్పిక తీర్చుతున్నది. ఎడారికంతటికీ ఇదే జలాశయం. ఇందులోని జలం పరమ పవిత్రమైనటువంటిది. నేను ఎప్పుడూ ఇక్కడికి వచ్చి నీరు తాగుతూ ఉంటాను అన్నాడు. ఈ సంగతి చెప్పి సన్యాసి వెళ్ళిపోయాక రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఎంతమంది తాగినా పల్లం దిగువన ఉన్న నీరు ఏమాత్రమూ తరగలేదు. దీన్ని బట్టి ఆ నీరు భూమి అడుగున చాలా విస్తృతంగా ఉండి ఉండాలి. అక్కడ ఒక పెద్ద చెరువు తవ్వించినట్లయితే మంచి లోతు, విస్తీర్ణము గల జలాశయం ఏర్పాటయ్యి ఎడారి గుండా ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందువలన తనకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది. ఇలా ఆలోచించి దివాకర మహారాజు ఆ పల్లం ఉన్న చోట పెద్ద చెరువు తవ్వించి సమీపంలోనే ఒక సత్రం కట్టించి అక్కడ విశ్రాంతి తీసుకునే వారికి వన్యమృగాల బాధ లేకుండా చెరువుకు సత్రానికి కలిపి చుట్టూరా ఎత్తైన ప్రహరీ గోడ కట్టించి అక్కడ అహోరాత్రాలు రక్షక భటులను కాపు కూడా ఉంచాడు. ఆ చెరువునకు దివాకర సరోవరం అనే పేరు పెట్టాడు. చెరువు పూర్తి అయ్యాక పూజ అది జరిగింది. ఆ సమయంలో చెరువు నీరు రాజు కాస్త అచమనం చేశాడు. అప్పుడు ఆయనకు ఆ నీరు కొంచెం కటువుగాను వాసనగాను ఉన్నట్లు అనిపించింది. కొత్తగా తవ్విన చెరువు కావటం చేత అలా ఉండి ఉంటుంది అనుకున్నాడు. ఆ చెరువు తనకెంతో ప్రతిష్ఠ తెస్తుందని రాజు ఆశించాడు. అందుచేత దాన్ని ఎంతమంది ప్రయాణికులు వాడుకుంటున్నారో, వాళ్ళు దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఆయన విచారించి తెలుసుకుంటూ ఉండేవాడు. చెరువు నీరు స్నానాలు చెయ్యటానికి తప్ప తాగటానికి పనికిరాదని అందరూ చెప్పుకోసాగారు. చెరువు వద్ద ఉన్న సత్రాన్ని కనిపెట్టుకుని ఉన్నవారు
రక్షక భటులు దాని నీరే తాగవలసి రావటం చేత చాలా బాధపడుతున్నారు. వాళ్ళు తమను అక్కడికి పంపవద్దని కూడా రాజుగారిని వేడుకుంటున్నారు. రాజు హతాశుడయ్యాడు. అక్కడికి రోజూ ఒక సన్యాసి వస్తున్నాడే, ఆయనను ఒకసారి నా దగ్గరికి పంపించండి అని రాజు భటులతో అన్నాడు. చెరువు తవ్వాక సన్యాసి ఎవరు అటుకేసి రానేలేదు అని భటులు ఆయనకు జవాబు చెప్పారు. రాజుకు మరింత ఆశ్చర్యం అనిపించింది. ఆయన భటులతో చెరువుకు సమీపంలోనే ఎక్కడో ఆ సన్యాసి ఉంటాడు, వెతికి తెలుసుకొని ఆయనను నా వద్దకు పంపండి అన్నాడు. కొద్ది రోజులు గడిచాక సన్యాసి వచ్చి, రాజా, నన్ను రమ్మన్నావట, ఏమిటి విశేషం అని అడిగాడు. మీలాంటి వాళ్ళ కోసం నేను కష్టపడి పెద్ద చెరువు తవ్వించి అన్ని సౌకర్యాలు అమర్చితే మీరు ఆ ఛాయలకే రావటం లేదుట, ఏమిటి కారణం అని రాజు అడిగాడు. అవును, నేను మరొక చోటికి వెళుతున్నాను. కారణం అడిగావు కనుక చెబుతాను. ఇప్పుడది పుణ్యజలం కాదు. నోరు లేని జంతువులు తమ స్వశక్తితో ఏర్పరచుకున్న జలాశయాన్ని నీవు నీ సేవకుల శ్రమతో పెద్ద చెరువుగా తయారు చేశావు. బాగానే ఉంది. కానీ ఆ జలాశయం మీద బతుకుతూ వచ్చిన నోరు లేని జంతువులకు అందులో ఒక్క చుక్క కూడా దక్కకుండా చుట్టూ ప్రహరీ కట్టి ఆ జలానికి కాపు పెట్టావు. ఆ చెరువును నీ కీర్తి చిహ్నంగా చేసుకొని దానికి దివాకర సరోవరము అనే పేరు పెట్టావు. అందుచేత పుణ్యజలం కాస్త కలుషితమైపోయింది అన్నాడు సన్యాసి. రాజుకు తన తప్పు తెలిసి వచ్చింది. ఆయన చెరువు చుట్టూ కట్టించిన ప్రహరీ గోడను పడగొట్టించేసి అక్కడ కాపలా ఉండే భటులను తొలగించాడు. దివాకర సరోవరం అని రాసి ఉంచిన రాతి పలకను కూడా తీసేయించాడు. కొంతకాలం గడిచింది. ఆ చెరువులోని నీరు అమృతంలాగా ఉన్నదని ప్రజలు చెప్పుకోసాగారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.